జనరల్‌గా కాంగ్రెస్ అంటేనే ప్రస్తుతం ఎలా తయారైంది అంటే, ఇటు రాహుల్ గాంధీని గావచ్చు, సోనియా గాంధీని గావచ్చు, ప్రియాంక గాంధీని గావచ్చు, ఎవరినైనా సరే విమర్శిస్తూ వస్తున్నారు. ఇది కామన్‌గా మనం చూస్తున్నటువంటి అంశమే. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ ప్రస్తుతం ఉనికిని చాటుకోవటానికి కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. తమ ఉనికి నిలబెట్టుకోవటానికి కష్టపడుతున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ జోడో యాత్ర అంటూ దేశం మొత్తం పాదయాత్ర చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అంశం. అయితే ఇక ప్రస్తుతం రాహుల్ గాంధీ మీద జరుగుతున్నటువంటి ఒక ట్రోల్, కాంగ్రెస్ అంటేనే కాన్గ్రెస్, సో ఇట్లా మార్చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఒక ముస్లిం పార్టీ అన్నట్లుగా తయారు చేశారు. సో దీని నుంచి బయటికి రావడానికి రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాల్లో జంజన్ ధరించినటువంటి బ్రాహ్మణుణ్ణి నేను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇటీవల తమ ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత వాళ్ళు జనరల్గా వేలు మీద ఉన్నటువంటి ఇంక్ను చూపిస్తూ తీసుకున్నటువంటి ఒక ఫోటో, దానికి సంబంధించి ఇదే ఇప్పుడు ట్రోల్కి గురవటం జరిగింది. ఈ ఫోటోని చూసినటువంటి నెటిజన్లు బ్రాహ్మణుని అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ వెనక గోడ మీద ఉన్నటువంటి జీసస్ ఫోటో ఏంటి అని చెప్పి ట్రోల్ చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ట్రోలర్స్ అందరికీ షాక్ ఇచ్చేటువంటి ఒక విషయం బయటకు వచ్చింది. వెనక గోడ మీద ఉన్నది జీసస్ ఫోటో కాదంట, ఇది వచ్చేటప్పటికి రష్యన్ పెయింటర్ రోరిచ్ వేసినటువంటి ఒక ఫోటో అంట. ఇది 1932లో దీన్ని వేయటం జరిగింది. ఇది శాంతికి చిహ్నంగా ఉండేటువంటి ఒక దేవత ఫోటో అంట. ఇది ఇతర దేశాల్లో కూడా చాలా చోట్ల పార్లమెంట్లో కూడా ఉందంట ఈ ఫోటో. అలాగే ఒక ఫోటో, ఒక కాపీ రాహుల్ గాంధీ ఇంటిలోగా ఉండటం, గోడ మీద ఉండటం జరిగింది. సో శాంతికి చిహ్నంగా ఉన్నటువంటి ఈ ఫోటోని చూసి ఇది ఇంచుమించు చూడటానికి జీసస్ ఫోటోలాగా అనిపించింది ఫోటోలో చూసినప్పుడు, బ్యాక్ నుంచి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో. సో కాబట్టి ట్రోల్ చేయటం జరిగింది. కాకపోతే ఇది అది కాదు అనేది ఒక అంశం. చివరికి ట్రోలర్స్ అంతా కూడా ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకున్నటువంటి పరిస్థితి.